హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీన్ని రైట్స్ లిమిటెడ్ అని కూడా అంటారు. ఇది మన దేశంలో ఉన్న రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి డీల్ చేస్తుంది అన్నమాట. దీనికి సంబంధించి నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. ఇప్పుడు మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 300 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనిలో సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 75 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయిలో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అట్లాగే జియో టెక్నికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్కి సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. అర్బన్ ఇంజనీరింగ్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 35 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 90 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అట్లాగే ఈ ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో వీళ్ళు మొట్టమొదటిగా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ పోస్ట్ని వేకెన్సీస్ని ఫిలప్ చేస్తారు. అయితే వీటికి మీరు అప్లై చేసుకోవాలంటే బీఈ లేదా బీటెక్ అంటే ఇంజనీరింగ్ మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి కొన్ని వేకెన్సీస్కి. అయితే వీటికి ఏజ్ వచ్చేసి మ్యాక్స్ ఏజ్ వచ్చేసి 31 ఇయర్స్ ఉండాలి. అలాగే సీనియర్ మేనేజర్ పోస్టులకి 38 ఇయర్స్ ఉండాలి. అయితే ఎగ్జామ్ ఫీజు మీరు అప్లికేషన్ ఫీజు అనుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ లేదా ఓబీసీ క్యాండిడేట్స్కి 600 రూపీస్ ప్లస్ జిఎస్టీ. ఈడబ్ల్యూఎస్ లేదా ఎస్సీ లేదా ఎస్టీ, పీడబ్ల్యూడి వీళ్ళకి మాత్రం 300 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. శాలరీ పే స్కేల్ వచ్చేసి ఇంజనీర్స్కి సంబంధించి 22,000 నుంచి సుమారు 41,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి 23,000 నుంచి 42,000 వరకు ఉంటుంది. మేనేజర్ స్థాయి వాళ్ళకి వచ్చేసి 25,000 నుంచి 46,000 ఉంటుంది. సీనియర్ మేనేజర్కి వచ్చేసి 27,000 నుంచి 50,000 ఉంటుంది. మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే రైట్స్ అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి మీరు రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. అక్కడ మీరు డీటెయిల్స్ ఫిలప్ చేసి ఫీజు పేమెంట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఉంది. 25 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. దాంతోపాటుగా ఇంటర్వ్యూ ఉంటుంది. అట్లాగే మెరిట్ లిస్ట్లో రిటర్న్ ఎగ్జామ్కి 60% వెయిటేజ్ అండ్ అలాగే ఇంటర్వ్యూ 40% వెయిటేజ్ అనేది ఉంటుంది. ఈ రెండింటి ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 31 జనవరి 2025 స్టార్టింగ్ డేట్ అనమాట. అట్లాగే లాస్ట్ డేట్ మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20 అనమాట. మీరు ఒకసారి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి చూడండి. దీనికి సంబంధించి నేను అఫీషియల్ వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి వివరాలు. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ అలాగే టెక్నాలజీ సంబంధించి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.